స్టేషన్ లో జరిగే ఒక సరదా సంఘటన అంట. వీళ్ళు అది ప్రెజెంట్ చేస్తున్నారు, చూద్దాం. పంకజం పంకజం అబ్బబ్బా తొందరగా వచ్చి తగలడు, ట్రైన్ వచ్చేలా ఉంది. ఆడవాళ్లకే బరువు బాధ్యతలు. అబ్బబ్బా ఆ తొందర ఏమిటండి, పరిగెడుతుంటే ఆయాసం వస్తుంది. పరిగెడితే ఆయాసం రాక పాయసం వస్తుంది ఏమిటి అక్కుపక్షి. అబ్బబ్బా నోరు తెరిస్తే తిట్లేనా? ఏ తిట్ల ముందు అట్లు కావాలని నీకు? శుభమాను కంచికెళ్తుంటే ఈ ఎదవ పంచులేమిటో. మనం వెళ్ళేది కంచికేనే, ట్రైన్ మిస్ అయిందనుకో మనం ఇంటికి వెళ్ళాలి లంచ్ కి. అఘోరించారులే, కూర్చోండి. మిల్క్ షేక్ ఎక్కువ తాగినట్టున్నాడు. தம்பி சீக்கிரம் வாடா, ட்ரெயின் போயிடு போகுது. అక్క అక్క నీ ఇరికి నాకెక్కిరి. సర్వాడు సర్వాడు చెన్నైకి పోయే ట్రైన్ ఇదా ఎప్పుడు వచ్చి పొడుస్తుంది? కొట్టానంటే పళ్ళు రాలితే ఏమనుకుంటున్నావు? పెద్దముండమని పట్టుకుని వాడు వీడేమిరా? అయినా ట్రైన్ పూడ్చి పెడితే మనం ఎలా వెళ్తావు రా కంచికి? అది కాదే సర్వాడు. తంబి నిరుడా నా కేకురా అదిలే సార్వాడు, చెన్నైకి పోయే ట్రైన్ దా ఎప్పుడు వస్తుందో సొల్లండి సార్వాడు. చూడమ్మా, చూడటానికి మహాలక్ష్మిలా ఉంది. ఈ చొరడం గిల్లడం ఏమిటి చండాలంగా? నీ భాష ఏదో నాకు అర్థమయ్యలేదు, ఆవిడని అడుగుతావు. మీకు దా అర్థమై పూడ్చలేదు, ఆవిడకేం అర్థం అవుతుంది? నేను ఇలా ఆఫీస్కి వెళ్ళానో లేదో, తెలుగు సరిపోతుంది హిందీ మరాఠీ అబ్బో దిక్కుమాల సీరియల్ అని చూసి వస్తుంది, దానికి అర్థం అవుతుందిలే. అమ్మ చెన్నైకి పోయే ట్రైన్ దా ఇక్కడే వస్తుందమ్మా, టింగర్ పిల్లలా ఉన్నావు. కూర్చో. ఇంతకీ నీ పేరేమిటమ్మా? ఇంకా ఏం అనలేదు కదే. అబ్బా మీరుండండి, సీరియల్ మధ్యలో యాడ్లా దూరిపోతారే. మీనాక్షి పద్మనాభన్ అయ్యంగార్. పద్మనాభం, మున్సిపాలిటీ పద్మనాభం. మీ నాన్నగారు నాకు తెలియకపోవటం ఏంటమ్మా? ఎప్పుడు? మీ నాన్నగారు నా 42వ పెళ్లి కొడుకు. அப்படிங்களா சார்வாடு? ఇప్పుడు నువ్వు కనుక ఆపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అనుకుంటున్నావా? నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా? పదులేని కత్తి కొట్టలేని సొత్తి దేనికి పనికిరా అంటారులే. చిన్న పిల్లల ముందు ఏంటా సరసాలు? కాకరెట్టయ్యా, ఇది సరసమేమిటే? இப்படிதான் ஒண்ணும் இல்லங்க, మీరిద్దరుదా చూడ్డానికి ரொம்ப బాగుండారు, సిలక గోరింక మాదిరి. ఆవకాయ పెరుగన్న మాదిరి, ఉప్మా పెసరట్టు, కోడిగుడ్డు కొండముచ్చు మాదిరి. మరేమో ఆ తంబి మరుందుగా పోచిని అంత తిరునెల్వేలిలో ఇருந்து ప్రసాదం ఎత్తుకుర్రా. మా పద్మనాభం గారి పిల్లలంటే ఇలా ముచ్చటగా ఉంటారు. పిల్లలు గాలికి తిరుగుతున్నారు కదే, వాళ్ళు మీ పిల్లలు కదా. తిరువన్నామలై లడ్డు ప్రసాదం. ఇదిగో 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 అపరిచితులు ఇచ్చే తిరుపండాలు తిరుగుతున్న బోటు కూడా ఉంది కదే, ఇదని కనిపిస్తే చాలు పెద్ద పందిలక చుట్టూనే ఉంటాయి. వీళ్ళు మా పద్మనాభం గారి పిల్లలు, మరి తినొచ్చు, తప్పులేదు. నువ్వు తిను, నాకొద్దు. మీరు కూడా తినండి. ఇదేమిటి మత్తుగా ఉంది? ఆహా, ఏమండి, ఓహో, మీ సామాన్ జాగ్రత్త. అబ్బా ఇందాక నుంచి ఆ వచ్చిరాని తమిళ్లో మాట్లాడి నరాలు మడతడిపోయాయి అనుకో, టైంకి తెచ్చిలేదు రావాడు. సద్యతం పదక్కవండి. పద పద సర్దేద్దాం. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. ఇందాక నుంచి చూసిన ఎవరో అయ్యా నువ్వు, మాకంటే పెద్ద ఎదవలా ఉన్నావు. తెగ తిరిగేస్తున్నాడు అక్క, ఈడిక్కడ పడేద్దామా ఓ లడ్డు? ఏముందిరా నా దగ్గర దొబ్బేయడానికి, చినిగిపోయిన ఖర్చీఫ్. మీకు నేను పెడతాను గానీ పదండి. హలో ఎక్కడికి వెళ్ళేది? వెనకటికి నీలాంటోడే సినిమా ఎండ్ టైటిల్స్ అయిపోయాక వచ్చి ఐటమ్ సాంగ్ అయిపోయిందా అని అడిగాడంట. లాస్ట్ లో వచ్చి ఇంత షో చేస్తున్నావు అంటే నువ్వు కొంప తీయకపోయినా మనం పోలీసులమే గానీ. ఇదిగో మాతో జోకు లేకు, నిలువు దోపిడీ అయిపోతావు. మఫ్తీలో వచ్చానులే గానీ ఇంకా నువ్వు నీ సత్యంగాడు తీరిగ్గా కూర్చొని లాకప్ లో డిస్కషన్ పెడతాను. పదండి పదండి. బ్యాగులు ఏం పోలీసు నువ్వు? ఇదిగో నువ్వు ఇక్కడ ల్యాక్ చేసేసావు, వాళ్ళు అక్కడ బ్యాగులు లేపేశారు. ఏం పోలీసు అయ్యా నువ్వు? ఓహో అసలు దొంగలా.